హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నువ్వు నేను. నిజంగా మీరు నేను ఎంత లక్కీ అండి కదా. బ్యూటిఫుల్ షో చూస్తాము అండ్ రోజుకు సెలబ్రిటీని కలుసుకుంటాము, వాళ్ళ మాటలు విని ఇన్స్పైర్ అవుతాము. వాట్ షో అండి. ఈ రోజు కూడా బోల్డ్ అంతా ఇన్స్పైర్ అవడానికి సిద్ధంగా ఉండండి. బికాస్ ఒక మనిషి తలుచుకుంటే ఎన్ని సాధించవచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్ రాబోతున్నారు. దీని గురించి ఏం చెప్పమంటారండి? ఈ రోజు మనం కలుసుకోబోతున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్. ఎలాంటి గోల్డ్ మెడల్ అంటే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఒకటిసారి కాదు 2 సార్లు దాసరి నారాయణరావు గారి గోల్డ్ మెడల్ సాధించారు. అండ్ వారు రేడియో, టెలివిజన్ అండ్ బిగ్ సినిమా ఈ మూడిటితో అవినాభావ సంబంధం ఉందండి. యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా 4 సార్లు నంది గెలిచారండి. అండ్ ఎన్నో వేల ఎపిసోడ్స్ లో నటించారండి. ఎందుకంటే 20 ఏళ్లకు పైగా ఈ ఫీల్డ్ తో తనకు సంబంధం ఉందండి. సో చప్పట్లతో స్వాగతం పలుకుదామా ఇన్స్పిరేషన్ కి మిసెస్ జీడిగుంట శ్రీధర్ రామలక్ష్మి గారితో. చప్పట్లతో స్వాగతం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. మీరు 2 గోల్డ్ మెడల్స్ అయితే మాకు 3 చూసారా? బాగుంది కదా రామలక్ష్మి గారు. టైమింగ్ జాబ్ రెడీ అండి? రెడీ అండి. మేము ఇన్స్పైర్ అవ్వడానికి రెడీ. సో లెట్స్ స్టార్ట్. ఓకే ప్లీజ్. శ్రీధర్ గారు చెప్పండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం అండి. యూనివర్సిటీకి వెళ్దాం. తప్పకుండా. మీరేమో చాలా కామ్. అంటే నేను శ్రీధర్ గారితో నేను కూడా నటించానండి. 2-3 సీరియల్స్ చేసాము. 2-3 సీరియల్స్ చేసాము. అన్వేషిత ఒకటి, పల్లకి, మాధవి అని 3 సీరియల్స్ చేసాము. అలాంటి కామ్ పర్సన్ ఇలాంటి యాక్టింగ్ ఫీల్డ్ ఎలా 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 ఎంచుకున్నారు? యాక్చువల్గా మా ఫాదర్ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. డ్రామా ఎగ్జిక్యూటివ్, అంటే డ్రామాకి ఇన్ఛార్జ్ ఆయన. అంటే మేము చిన్నప్పటి నుంచి బాలానందం నుంచి స్టార్ట్ చేశాను డ్రామా వేయడం. సో ఫస్ట్ నుంచి కూడా డ్రామా వేయడం, లేకపోతే ఇంట్లో కూర్చోవడం. మీరు చెప్పినట్టు కామ్గా ఉంటాం, లేదంటే యాక్టింగ్ చేసేటప్పుడు డైలాగులు చెప్పడం చెప్తే మామూలుగా బయట డైలాగులు అన్ని తక్కువే కొంచెం. బికాస్ ఆఫ్ ఫాదర్ మేబీ ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. స్కూల్లో కూడా వేసేవాళ్ళం డ్రామా. ఇప్పుడు గుర్తొస్తాం మీరు చెప్తే, ఫ్లాష్ బ్యాక్ అన్నారు. నిజంగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి చిన్న ప్లేస్ చేస్తూ ఉండేవాళ్ళం. రేడియోలో స్టార్ట్ అయింది ఫస్ట్. తర్వాత ఆ ఇంట్రెస్ట్ లోంచి అప్పుడు దూరదర్శన్ డ్రామాలు వేస్తుంటే థియేటర్ ఆర్ట్స్ ఉందండి, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఉండేది. అక్కడ ఒకసారి నన్ను ఎవరో డ్రామా చూడడానికి తీసుకెళ్లారు. నేను డ్రామా చూస్తూ అక్కడ విద్యాసాగర్ గారు అనే ఆర్టిస్ట్, మీకు ఐడియా ఉంటుంది, రత్నసాగర్, చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన ఒక రంగా నేను చెప్పాను, ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు ఆయన చెప్పారు. ఆయన ఒక డ్రామా వేశారు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నేను చిన్నప్పుడు వేసింది వేరు, ఇది చూసి నాకు ఏంటి, దట్ ఈస్ థియేటర్ ఫస్ట్ బ్యాచ్ అది వాళ్ళది. సో చూసి నాకు ఇన్స్పిరేషన్, అరే ఇదేదో ఉంది, కోర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత కోర్స్ ఫినిష్ అయ్యే లోపు మీకు గోల్డ్ మెడల్ వచ్చింది. యూనివర్సిటీ టాపర్. సో అన్ని అందులో అన్ని ఉన్నాయండి, డైరెక్షన్, ఎవ్రీ థియేటర్ కి సంబంధించిన అన్ని. టీవీ గురించి ఒక పేపరే ఉంటుంది, టీవీ అండ్ రేడియో, మిగతా థియేటర్ గురించి ఎక్కువ ఉంటుంది. సో అన్ని ఇంట్రడక్షన్ వచ్చింది. టాప్ చేస్తేనే టాపర్ గా వస్తుంది. గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దాసరి నారాయణరావు గారి గోల్డ్ మెడల్ మళ్ళీ అది. శ్రీధర్ గారి గురించి చెప్పండి. రామలక్ష్మి ఎంత కాలం అయింది వారు మీ లైఫ్ లో ప్రవేశించి? మీరు 90లో మ్యారేజ్ అయిందండి. 20 years మ్యారీడ్ లైఫ్. ఎలా ఉందండి? 20 years అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. 20 years అయినట్టు లేదండి. అవునండి, ఎందుకంటే కనిపించే తక్కువ సమయం. ఇది కంప్లైంట్ కాంప్లిమెంటేనా? కంప్లైంట్ కాదు కాదు. సో మీరు చేసినటువంటి వాటిలో మీకు బాగా ఇష్టమైనటువంటి సీరియల్ కానీ సినిమా కానీ? ఫస్ట్ లో అప్పుడు వీక్లీ సీరియల్స్ వచ్చాయండి, డైలీ సీరియల్స్ రాకముందు. ఎండమూరి గారి తులసిదళం ఒకటి చేశాను నేను, అందులో హీరో. అప్పుడు యాక్చువల్గా ఎండమూరి ఫ్యాన్స్ 90% అందరూ ఆయన ఫ్యాన్స్ ఉంటారు. అంటే తులసిదళం 2 parts వచ్చింది. తులసి ఒకటి, అష్టావక్ర 2 novels ఉన్నాయి. తులసిదళంలో అష్టావక్ర నవల్ని తులసిదళం కంటిన్యూ సీరియల్ వచ్చింది, జెమినీ ఛానల్లో వచ్చింది. అది అప్పట్లో టాప్ సీరియల్. అది సపోజ్ బెస్ట్ క్యారెక్టర్. దాని నుంచి నాకు బాగా ఆపర్చునిటీస్ రావడం మొదలెట్టాయి. చాలా మంచి క్యారెక్టర్ అది. ఎప్పుడు మీలో డైరెక్టర్ మేల్కున్నారు? బికాజ్ చాలా డైరెక్ట్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా డైరెక్టర్ ముందు డైరెక్టర్ గానే అవార్డు తీసుకున్నాను, తర్వాత ఆర్టిస్ట్ గా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన. బట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు. అది ఎందుకంటే ఫిలిమ్స్ 90లో నేను ఫిలిమ్స్ స్టార్ట్ చేశాను. 90 నుంచి 95 వరకు 10-15 ఫిలిమ్స్ చేశాను. ఫిలిమ్స్ చేసినప్పుడు క్యారెక్టర్స్ చేశాను, అన్ని ఫ్రెండ్స్ కింద వాళ్ళ చేస్తున్నాను. బట్ పెద్ద డైరెక్టర్లు అండి అందరూ. కోడి రామకృష్ణ గారు, మౌలి గారు, మోహన్ గాంధీ గారు, ఫాజిల్, మన కృష్ణవంశీ, అందరి దగ్గర చేశాను. అప్పుడు నేను చూసేవాడిని, ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని. ఓహో, చాలా ఇంపార్టెంట్, డైరెక్షన్ అంటే చాలా చాలా ఉంది, చాలా గ్రేట్. ప్రతి షాట్ కూడా చాలా డెప్త్ గా ఆలోచించాలి. లైక్ టీవీగా కాకుండా, అంటే అలా చేస్తుంటే అది నాకు చాలా అప్పుడు చూసి నేర్చుకున్నాను. నేను చూసి లక్కీగా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు యాంటీ అరాక్ మీద ఎపిసోడ్స్ తీస్తున్నారు.
అప్పుడు మేము సబ్మిట్ చేసాం మా ఫాదర్ రాసిన స్టోరీ. ఓకే ఓకే అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కూడా నేను చేసిన అన్ని మా ఫాదర్ రాసినే. నాతో వచ్చినప్పుడు నంది అవార్డ్స్ అని మా ఫాదర్ కూడా వచ్చారు రైటర్ గా. అవునా? సో మా ఫాదర్ స్క్రిప్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే సో ఒకటి అప్లై చేసాము, అది అయింది. అది ఫస్ట్ అండి నేను డైరెక్ట్ చేశాను. అది నేనే చేద్దాము, ఎందుకు మనం నేర్చుకున్నాగా చూసేద్దాం. డైరెక్షన్ స్టార్ట్ చేశారు లేదా నంది కొట్టారు? ఫస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు వచ్చింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా వచ్చింది. మా షో ఎప్పుడైనా చూసారండి ఇద్దరికి? ఎప్పుడు చూస్తాను. చూసారా? రెగ్యులర్ గా సరే చూద్దాం ఎంతవరకు ఐడెంటిఫై చేస్తారో. 3 రౌండ్లు ఉంటాయండి, 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ గెలుస్తారో అది మీకు, మిగిలిందంతా మా ఆడియన్స్. ఓకేండి? సో మీరు కూడా ఆడడానికి సిద్ధం కండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఆన్సర్ ఎస్ఎంఎస్ చేయండి. మొదలెడదాండి. ఫస్ట్ రౌండ్ ఇది లక్కీ ఛాన్స్. ఒకే నెంబర్ కోరుకోవాలి. కోరుకున్న నంబర్ మాత్రం రివీల్ చేస్తాం. ఆ నంబర్స్ వెనకాల ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంటుందండి. ఆ నంబర్ తో ఫస్ట్ నెంబర్ తో చెప్పేస్తే 1 lakh అండి. చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కోరుకోవచ్చు. సెకండ్ నెంబర్ కి వెళ్తే 1 lakh కాస్త 50 అయిపోతుంది. సెకండ్ నెంబర్ కి చెప్పలేకపోతే మూడో నెంబర్ కి వెళ్తే మళ్ళీ సగం అయిపోతుంది, 25 అయిపోతాయి. 3 నెంబర్లకి చెప్పలేకపోతే 1 lakh మిగులుతుందండి. 1 lakh ఆడియన్స్ కి ఇచ్చేస్తాం. ఎవరైతే రైట్ ఆన్సర్ ని రైట్ టైంలో అందరికంటే ఫస్ట్, ప్రపంచం అంతా జెమినీ వ్యూవర్స్ ఉన్నారండి. అండ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు జెమినీ చూస్తున్నారంటే మా షో వదిలిపెట్టారు. మా షో ఆడతారు కూడా 90%. సో వాళ్ళందరికంటే ముందుగా మీ ఆన్సర్ రావాలి. అప్పుడే మీకు లక్ కలిసి వస్తుంది, లక్షలు గెలుస్తారు. ఓకే? సో ఆల్ ది బెస్ట్. గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ పంపించండి. సో చూద్దాం మరి ఏ నెంబర్ కావాలి చెప్పండి. 14 రివీల్ చేద్దాం మరి. 14 ప్లీజ్. ఏంటది? ఇది ఎవడు గుర్తుపట్టలేదు. కన్ను కన్ను కింద రైట్ ఐ కింద. మరి చూసి అసలు 8 లో కన్ను ఉంది, 16 లో నోస్ ఉంది, 1 లో లిప్స్ ఉన్నాయి. సో వీరెవరో మీరు గుర్తుపట్టలేదు, నాకు తెలుసు. సెకండ్ నెంబర్ కోరుకున్న తర్వాత 50,000 మిగులుతాయండి. 50,000 మిగిలిన తర్వాత ఎస్ఎంఎస్ చేయండి. సో మీ గెస్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు 50,000. హైలీ ఇంపాసిబుల్ అండి. హైలీ ఎవరు చెప్పలేదు, ప్రపంచంలో ఎవరు చెప్పలేరంటారా? ముందే డిఫికల్ట్ రౌండ్. మీరు కోరుకునే నంబర్ అండి. సపోజ్ మీరు 1 కోరుకుని ఉంటే కనుక ఇవి లిప్స్ వచ్చేది. ఓహో, అదే కదా తెలియదు. మరి ఫేస్ ఎట్లా ఉందా అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు 8 16 15 13 1 4 ఒకటేసారి ఓపెన్ చేసేయండి. 8 16 1 4 అంట. 8 16 13 1 4 5 నంబర్లు, 4 నంబర్లు. 5 నెంబర్స్ ఒకటేసారి రివీల్ చేయమంటారా? 5 నెంబర్లు ఒకటేసారి నేను రివీల్ చేయమంటారా? బెస్ట్. నెక్స్ట్ నెంబర్ 8 అండి. ఓకే, ఇంకో 5 రివీల్. 8 ప్లీజ్. చెప్పేయచ్చండి. ఎవరిది కన్ను? రైట్ అయ్యా ఇది. రైట్ అయ్యండి. రైట్ అయ్యి ఈ కన్ను కొంచెం హనీ ఐస్, పిల్లి కళ్ళు, తేనె కళ్ళు, పిల్లి కళ్ళు. సో వీరెవరో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. అందరికంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మీది వచ్చిందంటే మీరు గెలుచుకుంటారు ఇంత డబ్బు. గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ పంపించండి. ఎవరండి? నవదీప్ అంటారా? పక్క షో. మీరు చెప్పిన క్లూన్ బట్టి తేనె కళ్ళు, పిల్లి కళ్ళు అంటే అలాగే ఉన్నాయి. మరి అలానే అనిపిస్తుంది. కరెక్ట్. కళ్ళల్లో పవర్ కూడా. ఈ మధ్యన టీవీలో కూడా చూసాను. అవునండి, ఈ మధ్య ఎక్కువ టీవీలో కనిపిస్తున్నాడండి నాకు. సో వీరెవరో మీరు గెస్ట్ చేయండి, బికాస్ ఇక్కడ గోల్డ్ ప్రైజ్ మనీ మిగిలిపోతుందండి. మిగిలిందంతా మీకు కావాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ చేయండి. నవదీప్ అంటారా? డౌట్ గా ఉంది నాకు. చెప్పేసాను నవదీప్ అంతేనా? ఒక్కసారి రామలక్ష్మి గారు ఏదైనా అంటే దానికి ఇంకా తిరుగులేదంటారా? అంటే సరే నవదీప్ అంటారండి. రివీల్ చేద్దాం. రివీల్ చేయడానికంటే ముందు మనం ఒక విరామం తీసుకోవాలి. విరామం కంటే ముందు మా శ్రీధర్ గారి నుంచి మాకు ఏదైనా కావాలి. మీ ఇష్టం. మీరు అన్నిట్లో ఉన్నారు. మీరు యాక్టింగ్ లో ఉన్నారు, డాన్స్ లో ఉన్నారు, పాటల్లో ఉన్నారు, డైలాగ్స్ లో ఉన్నారు. రామలక్ష్మి గారు ఏం చేద్దాం చెప్పండి. గోల్డ్ మెడలిస్ట్ కదండి మీరు. సో గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఏదైనా టెస్ట్ ఉంటుందండి?
లేదండి అన్ని సబ్జెక్ట్స్ లో టాపర్ టాపర్ ఈవెన్ లైటింగ్ స్టేజ్ ఎవ్రీథింగ్. ఓకే టాప్ టు బాటమ్ ప్రతి సబ్జెక్ట్ లో టాప్ రావాలి. అదే నాకు నా లక్ ఏంటంటే నేను 4 మొత్తం మీడియా అంటే రేడియో అండి, థియేటర్, ఫస్ట్ థియేటర్ స్టేజ్ మీద డ్రామా వేసా, రేడియో, టీవీ, ఫిలిమ్స్ 4 మీడియాలోనూ నేను వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఆల్ మీడియాస్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఎన్టీఆర్ గారితో శ్రీనాథ కవి సార్వభౌమ అనే సినిమా యాక్ట్ చేశాను, నాగేశ్వరరావు గారితో ప్రాణదాత అని యాక్ట్ చేశాను, లెజెండ్ యాక్ట్రెస్ సూర్యకాంతం గారితో ఒక సీరియల్ యాక్ట్ చేశాను నేను, కోడలా కొడుకు పెళ్ళామని ఫస్ట్ సీరియల్ 1988లో. సో వాళ్ళతో యాక్ట్ చేసిన క్రెడిట్, బాపు గారు, జంజియర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేసిన క్రెడిట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం. మళ్ళీ రామలక్ష్మి గారు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారా? సరే ఇప్పుడు ఏంటి చెప్పండి, శ్రీధర్ గారితో ఏం చేయండి మీరు, ఏదంటే ఇంకేం చేయాలండి. నెగిటివ్ రోల్ లో ఒక డైలాగ్ రామలక్ష్మి గారికి అందరూ చెప్పట్లు మా మనసులో ఉండదు చెప్పారండి. యాక్చువల్లీ ప్రపంచం కూడా చూస్తోందండి. సో ఇంత సాఫ్ట్ గా ఉండే వ్యక్తి నెగిటివ్ రోల్ కోరుకుంటున్నారు ఎందుకు? అసలు నెగిటివ్ రోల్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎవరికైనా. సో రామలక్ష్మి గారు కూడా అడిగారు కాబట్టి మా మనసులో ఉన్నది అడిగారు. ఏదైనా నెగిటివ్ టచ్ ఉన్న డైలాగ్ ఏదైనా చెప్పండి. నాకు స్క్రిప్ట్ ఇస్తే చెప్పేస్తాను డైలాగ్ ఉంటే, నేను రాయాలి ఇప్పుడు, లేకపోతే డైలాగ్ ఏదైనా. మోడర్న్ దుర్యోధన అనుకోండి, ద్రౌపదిని చూసారు. చెప్తాను, బ్రేక్ ఏమైనా ఉందా? సో ఎలా నెగిటివ్ షేడ్ లో వారు రాణిస్తారు చూద్దామండి. ఇంకొక నంది వస్తుందా లేదు చూద్దామండి. ఒక విరామం తర్వాత రెడీ? నువ్వు నేను బ్రేక్. బంగారు కోడి పెట్ట వచ్చదండి, ఏ పాప ఏ పాప ఏ పాప, రాజశేఖరానిపై మోజు తీరలేదురా. దేవుడా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారా బాబు? ఏంటి సినిమాలు లాంటివి చూస్తుంటావు? మీరు చూపిస్తే చూస్తానండి. లవ్ స్టోరీసా, యాంటిక్ స్టోరీసా, చిపారు చిపారు.